లాభం. పత్రిక రాస్తే శ్రీరస్తు శుభమస్తు స్వాగతం. మరి ఇదే విధంగా మీ గ్రామానికి ఉన్నటువంటి తత్వములో గణపతి నమ్మిన వారికి స్వాగతం సుస్వాగతం. విఘ్నాలు లేకుండా మీ ఇంటింటికి కడపకు గణపతి ఉంటాడు. గణపతి ఎందుకంటే ప్రవేశధారములోనే గణపతి ఉంటాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా గణపతి ఉంటాడు. ఎవరి అనుగ్రహం పొందుతున్నారు? వినాయకుడిది. కాబట్టి అంతటి గణపతి యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయనే భావన ఉంటే ఖచ్చితంగా మీ ఊరంతా బాగవుతుంది. కాబట్టి ఇంతింత వటుడింత అయినట్టు తెలియని విషయాలు తెలియపోని తెలిసే విషయాల వైపుకు నడవండి. ధర్మం వైపుకు నడవండి, సత్యం వైపుకు నడవండి, దైవం వైపుకు నడవండి, మంచి సేవలో ఉండండి, మీరు గౌరవింపండి. మీ దాంట్లో కొద్ది కొట్లాటలు బంద్ చేసుకోండి. ఒక్కొక్కరు ఉన్నాయట, అవి మురగక తప్పది, మనిషి మాత్రం విమర్శించక తప్పడు. ఊరికి 4 ఉంటాయిలే శునకాలు, అవి మరుగుతూనే ఉంటాయి. అవి తర్వాత ఒకటి విమర్శించేవాడు ప్రతి ఒక్కడు కూడా ఎంత మంచిదినని, ఎంత బాగుండని, ఎన్ని లెక్కలో ఉండని, ఎంత సంపాదించని, ఎంత సంపాదించపోని ఇంకొకరిని ఖచ్చితంగా విమర్శిస్తారని. విమర్శించే మనిషి లేడు, మరుగని కుక్క లేదు. కారణం మనం కూడా దగ్గర సన్నిధానంలో ఉన్నాం. మీ యొక్క గాంధీనగర్ యొక్క తత్వం కూడా మీకు తోకతో ఉన్న స్వామి ఇష్టము, తొండంతో ఉన్న స్వామి ఇష్టం. తోక స్వామి అంటే వాళ్ళు తోక స్వామి అంటే ఆంజనేయుడు అంటే మీ అందరికీ ఇష్టం. తొండముతో ఉన్న స్వామి గణపతి అంటే కూడా అందరికీ ఇష్టం. ఈ గాంధీనగర్ని కూడా కాపాడడానికి మీకు తోక స్వామి తొండం స్వామి ఇద్దరు కాపాడుతున్నారు. అంటే తోకా తొండం ఎందుకు అంటే బోధ పిశాచ నికట నివాయే. ఇంకా మన గాంధీనగర్ కొంత ఇప్పుడు ఆరోగ్యంగా అంటే దవాఖాన తగ్గింది. ఇంతకు ముందు ఎక్కువ ఉండే, ఇది తీయక ముందు పెద్ద మనుషులు ఇది తీసి నుంచి ఎట్లున్నది. నవగ్రహాలు లొల్లీలు ఉంటాయి. నా రావు కేతువులు 2 గ్రహాలు, రావు కేతు అన్ని మంచి గ్రహాలే, వాళ్ళు కూడా మంచి వాళ్ళే. అమృతం తాగి జర మంచిగా అయ్యారు. అయితే తోక స్వామి తొండం స్వామి. తోక అనేటువంటిది ఆంజనేయ స్వామి. మనోజమల్య వేగం దేతేంద్రియం బుద్ధిమాతం వరిష్టము వాతాత్మజం వానరాయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మీ గాంధీనగర్ రావాలంటే